సీతాపట్నం అనే ఊళ్ళో శంకరయ్య శాంతమ్మ దంపతులుంటారు. వాళ్ల కొడుకు మహేష్, కోడలు కాంచన, కూతురు సంధ్య. శాంతమ్మ చాలా బద్ధకస్తురాలు. ఏ పనైనా కష్టపడకుండా సులువుగా అయిపోవాలని ఆలోచించే మనిషి. తన బద్ధకంతో ఆ ఇల్లు ఎప్పుడూ చిందరవందరగా ఉంటుంది. ఇక సంధ్య కూడా శాంతమ్మని చూసి తనలాగే బద్ధకంగా తయారవుతుంది. సరిగ్గా చెప్పాలంటే ఏ పని చేతకాని ఒక అమ్మచాటు బిడ్డ. కానీ కాంచన మాత్రం కష్టపడితేనే ఫలితం ఉంటుంది అని నమ్మే వ్యక్తి. కాంచన పల్లెటూరి నుండి వచ్చిన పిల్ల కాబట్టి మొక్కలంటే ప్రాణంగా చూసుకుంటుంది. ఆ ఇంట్లో 2 మామిడి చెట్లు ఉంటాయి. వాటిని శాంతమ్మ అసలెప్పుడూ నీరు పోసి పెంచిందే లేదు. ఒకరోజు కాంచన వాటిని చూసి, మావయ్య, అత్తయ్య, మిమ్మల్ని ఒక ప్రశ్న అడగనా? కష్టమైన ప్రశ్నలైతే మీ అత్తగారిని అడుగు, సులువైన ప్రశ్నలైతే నన్ను అడుగు. ఇంతకీ ఏమడగలనుకుంటున్నావు కాంచనా? నేనొచ్చిన దగ్గర నుండి చూస్తున్నాను. మన ఇంటి ముందు 2 మామిడి చెట్లున్నాయి కదా, వాటిని ఎందుకు ఎవరూ పట్టించుకోకుండా అలా వదిలేశారు మావయ్య? వాళ్ళిద్దరూ ఆ ప్రశ్నకి సమాధానం చెప్పకుండా అటువైపొకరు ఇటువైపొకరు మొహం తిప్పుకున్నారు. అప్పుడే మహేష్, సంధ్య అక్కడికొచ్చారు. ఎంత పని చేసావు కాంచనా? ఈ ఇంట్లో ఏ ప్రశ్న అయితే అడగకూడదో, అందులోనూ ఎవరినైతే అడగకూడదో వాళ్ళని అడిగేశావు. ఇప్పుడు నేనేమడిగానండి? మామిడి చెట్లని ఎందుకు పట్టించుకోవట్లేదని మాత్రమే కదా. కొత్తగా వచ్చావు, నీకవన్నీ చెప్పినా అర్థం కావులే వదినా. అసలు అర్థం కాదని ఎందుకు అనుకోవాలి? ఒకసారి చెప్పి చూడండి, అర్థం చేసుకోగలనో లేదో మీకే తెలుస్తుంది. అది ఒక పెద్ద కథ కాంచనా. అందులో ఒక చెట్టు మా నానమ్మ, ఇంకొక చెట్టు అమ్మమ్మ నాటింది. మా అమ్మ నాటిన చెట్టు గొప్పదని ఒకరు, మా అమ్మ నాటిన చెట్టే గొప్పదని ఇంకొకరు. ఎప్పుడూ ఆ విషయం మీద గొడవ పడుతూనే ఉంటారు. ఈ విషయం మీద గొడవలు చూసి చూసి మేము అలసిపోయాం. అందుకే ఆ చెట్ల జోలికి వెళ్ళటమే మానేశాం. మనుషులకు ఆ భేదం ఉంటుంది గాని చెట్లకి లేదు కదండి. చూడ్డానికి చాలా పెద్దగా అందంగా ఉన్నాయి. పైగా ఎండాకాలం వచ్చింది. వాటికి నీరు పోసి పెంచితే చాలా పండ్లమిస్తుంది. ఆ మాట చెప్పమ్మా మీ అత్తయ్యకి. బద్ధకంతో తన పని చెయ్యదు. పోనీ నేను చేస్తానంటే ఒప్పుకోదు. కనీసం మా అమ్మ నాటిన చెట్టుకైనా నీళ్లు పోసుకుంటానంటే దాని జోలికి కూడా పోనివ్వదు. కాని మావయ్య, నాకు మొక్కలంటే ప్రాణం. వాటిని నాకప్పగించండి, నేను చూసుకుంటాను. ఇదిగో కాంచనా, నువ్వు కొత్తగా వచ్చావు, నీకు తెలీదు. ఆ చెట్లు ఎద్దుల్లాగా ఎంత పెరిగాయి గాని సరిగ్గా ఒక 10-20 పండ్లు కూడా ఇవ్వవు. వాటి కోసం అంత కష్టపడటం మాకిష్టం లేదు. కావాలంటే ఇల్లంతా ఏమైనా చేసుకోగాని ఆ చెట్లను అలా వదిలే. వాటికి చాకిరీ చేయటం కూడా దండగే. ఇదిగో శాంతం, కావాలంటే నువ్వు నీ చెట్టు ఇవ్వకుండా ఉండు. నా చెట్టు మీద అధికారం నీకు లేదు. ఈ రోజు నుండి మా అమ్మ నాటిన చెట్టు అధికారాన్ని కాంచనకిచ్చేస్తున్నా. ఇక దాని బాగోగులన్నీ కాంచనే చూసుకుంటుంది. ఇక ఆ చెట్టుని నువ్వేమైనా చేసుకో కాంచనా. మీరు ఏమైనా చేసుకోండి, కానీ నా చెట్టు జోలికి మాత్రం రాకండి. అబ్బా, ఉన్న చోటు ఉండకుండా వీళ్ళని అనవసరంగా కదిలించావదినా. పర్వాలేదు సంధ్య, మాట్లాడటం వల్లే కదా కనీసం ఒక్క మొక్కనైనా బాగు చేసే అవకాశం దొరికింది. ఏదైనా ప్రయత్నించటంలో తప్పులేదుగా. అబ్బో, ఇంత ఫిలాసఫీ వినటం మన వల్ల కాదు. అమ్మా, రావే అన్నం తిందాం. చూడు కాంచనా, పెళ్లికి ముందే చెప్పాను మా అమ్మ సంధ్య ప్రవర్తన కొంచెం వింతగా ఉంటుందని. నువ్వు వాళ్ళని పట్టించుకోకు. నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు. మరుసటి రోజు నుండి కాంచన మామిడి చెట్టుకు నీళ్లు పొయ్యటం, దాని చుట్టూ శుభ్రం చేయటం, ఆ మామిడి చెట్టుతో ప్రేమగా మాట్లాడుతూ, చూడు, ఈ రోజు నుండి నీ చుట్టూ శుభ్రం చేస్తాను. నేను నీకు బాగా నీళ్లు పోస్తాను. ఎండిపోయిన చెట్టు ఆకులన్నీ కత్తిరిస్తాను. నువ్వు మాత్రం మంచి మంచి మామిడి పండ్లనిస్తూ ఉండాలి. ఎందుకంటే నిన్ను పండివ్వని చెట్టుగా చూస్తున్నారు వాళ్ళు. ఆ మాట తప్పని నిరూపించాలి, సరేనా అని మాట్లాడేది. కాంచన అలా చెట్లతో మాట్లాడడం చూసి అందరూ అక్కడికొచ్చారు. ఏంటమ్మా, ఇంట్లో ఇంతమంది ఉండగా చెట్టుతో మాట్లాడుతున్నావు? మీ అత్తగారితో మాట్లాడడం కంటే చెట్టుతో మాట్లాడటమే నయమనుకుంటున్నావా ఏంటి? చాలు చాలు, పని కట్టుకుని మరీ కొత్త కొడల ముందు పరువు తీయడానికి పరిగెత్తుకు రానక్కర్లేదు. అయితే దానిదేముంది, కొన్నాళ్ళయ్యాకే కొత్తగా మొదలెడతాను. అమ్మా, నాన్నకి మాటలు కూడా వస్తాయా?
కొత్తగా మాట్లాడడానికి మనుషులు దొరికాక తెలిసింది నాన్నకి మాటలొస్తాయని. ఏ రోజైనా మీ అమ్మ ఈ ఇంట్లో నోరు తెరవనిస్తేగా మాటలు వస్తాయో లేదో తెలిసేది. చాలే, ఆగండి నాన్న. ఇంతకీ కాంచన ఈ చెట్లతో మాట్లాడడం ఏంటి? ఏం లేదండి, మొక్కల్లో ప్రాణముందని మనం చిన్నప్పుడు చదువుకున్నాం కదా. మొక్కలు మనల్నెప్పుడూ గమనిస్తూనే ఉంటాయి. వాటితో మనం అలా రోజూ ప్రేమగా మాట్లాడుతుంటే, వాటికన్నీ చెప్తూ ఉంటే వింటుంటాయి. అలాగే వాటికి మనం ఎంతైతే ప్రేమనందిస్తామో తిరిగి అవి మనకి అంతే ప్రేమతో పండ్లనిస్తాయి. ఇదెక్కడి చోద్యమో, మొక్కలకు ప్రాణం ఉందంట, మనం చెప్పినవి వింటుందంట. అందుకని వాటితో ప్రేమగా మాట్లాడాలంట. వినడానికే వింతగా ఉందమ్మా. అవునవును, ప్రేమంటే ఏంటో నీకు తెలియదు కదూ. తెలియనిది వింతగానే ఉంటుంది మరి. అమ్మా, వీళ్లతో మనకెందుకు, మనం వెళ్ళి అన్నం తిందాం రామ్మా. వెళ్ళు వెళ్ళు, మీ అమ్మ నీకా ఒక్క మాట నేర్పింది. మీ అమ్మతో పాటు తినడం తప్ప ఒక్క పని కూడా చేయటం చేత కాదు నీకు. సంధ్య, మనం పోదాం పద. వీళ్ళు పిచ్చి వాళ్ళలాగా ఈ పిచ్చి మొక్కలతో మాట్లాడుకుంటారు. మీరెంత చేసినా ఆ చెట్లకు పండ్లెలా కాస్తాయో నేను చూస్తాను అని అందరూ అక్కడి నుండి వెళ్ళిపోయి. కొన్నాళ్లకు కాంచన పెంచుతున్న చెట్టు చాలా మామిడి పండ్లనిస్తుంది. వాటిని చుట్టుపక్కల అందరికీ కూడా పంచింది కాంచన. అది చూసిన శాంతమ్మ, ఓసై సంధ్య, ఎప్పుడూ లేనిది ఏంటే ఆ చెట్టు కన్ని పండ్లు కాస్తున్నాయి? మీ వదిన చెప్పినట్టు మొక్కలన్నీ వింటాయంటావా? ఏమోనమ్మా, నాకేం తెలీదు. మరి నీకేం తెలుస్తుంది? బాగా తినటం తెలుస్తుందా? ఆ తెలుసమ్మా, మనం కూడా మామిడి పండ్లు తీసుకుని తిందామా? ఓసై తుమ్మమొద్దు. మనమిప్పుడు ఆ పండ్లు తీసుకుని తింటే ఎప్పటికీ వాళ్ల ముందు ఓడిపోయిన వాళ్లలాగా సిగ్గుతో తలదించుకొని బతకాలి. మనకొక చెట్టుందిగా, పద మనం కూడా దాంతో మాట్లాడి మామిడి పండ్లు పండిద్దాం. సంధ్య శాంతమ్మ చెట్టు దగ్గరికి చేరుకున్నారు. ఇదిగో, ఇప్పటిదాకా నేను నిన్ను పట్టించుకోలేదు. ఇప్పుడు కూడా నీకు చాకిరీ చేసేంత ఓపిక నాకు లేదు. కాని రోజు కొన్ని నీళ్లు పోస్తుంటాను నీకు. అదిగో ఆ చెట్టుని చూసి దానిలాగా మాకు మామిడి పండ్లివ్వు. ఇదిగో ఇవాళ్టికి ఈ బకెట్ నీళ్లు తాగు. రేపు పండ్లివ్వలేదనుకో నీ సంగతి చెప్తా. అమ్మా, అలాగే దాని చుట్టూ శుభ్రం చెయ్యాలి కదా. చూడు సంధ్య, దీనికి నీళ్లు పోయటమే ఎక్కువ. ఇక దాని చుట్టూ శుభ్రం చెయ్యాలంటే నా వల్ల కాదు. కావాలంటే నువ్వే చేసుకో. అమ్మో, నా వల్ల కూడా కాదు. దీన్ని శుభ్రం చేయడం కంటే వదిన పండించిన పండ్లు తీసుకుని తినటం బెటర్. అయినా నీళ్లు పోసావు కదా, సరిపోతుందిలే. పండ్లు కాస్తాయో లేదో రేపొచ్చి చూద్దాం. మరుసటి రోజు కాంచన పండిన పండ్లన్నీ అందరికీ పంచిపెట్టడం చూసిన శాంతమ్మ సంధ్య, ఏంటే, మనం నిన్నే దీనికి నీళ్లు పోసాం కదా, అయినా ఇవాళ్టికి ఒక్క పండు కూడా కాయలేదు. ఇదిగో నువ్వసలు చెట్టువేనా? చూడ్డానికి ఆకారానికి ఇంతున్నావు. ఆకారం పుష్టి, నైవేద్యం నష్టి అన్నట్టు నీళ్లు పోసినా కూడా ఒక్క కాయ ఇవ్వడానికి ఏం మాయరోగం నీకు? అమ్మా, ఈ మామిడి పండు చూడు ఎంత రుచిగా ఉందో. వెళ్ళు. వాళ్లు పండించిన మామిడి పండ్లు తినడానికి నీకు కొంచెం కూడా సిగ్గులేదే? పైగా రుచిగా ఉందని చెప్తున్నావా? చాలా రుచిగా ఉందమ్మా. మన చెట్టుకి కాసిన కాయలు తినాలంటే ఈ జన్మలో జరగదు. పైగా దాన్నలా తిడుతూనే ఉంటావు. దానికి మాత్రం సిగ్గుండదా మనకి పండ్లివ్వడానికి? ఎవ్వరూ చూడ్డం లేదు గాని కొంచెం ఈ పండు తిని చూడు ఎంత రుచిగా ఉందో. ఇదిగో నువ్వు చెప్పావు కాబట్టి తింటున్నా. నేను తిన్నాను అన్న విషయం ఎవరికైనా తెలిసిందో చంపేస్తాను. అబ్బా, ఎవ్వరికి చెప్పన్లే, తినమ్మా. అబ్బా, నిజంగా ఎంత రుచిగా ఉందో సంధ్య. అమ్మా, వాళ్ళంతా వస్తున్నారు, తొందరగా కాయపడేయ్. ఏంటి, మామిడి పండు బాగా రుచిగా ఉందా? మామిడి పండు రుచిగా ఉండడం ఏంటి? దేని గురించి అడుగుతున్నారు మీరు? మీ ఇద్దరూ తిన్న మామిడి పండు గురించమ్మా. మాకేం సంబంధం లేదు, మేమెటువంటి పండు తినలేదన్నయ్యా. ఇద్దరు తోడు దొంగలు. పండు తిని పడేస్తే సరిపోదు, మూతి కూడా తుడుచుకోవాలి, లేదంటే దొరికిపోతారు కదా మరి. అమ్మా, నిజంగానే మన మూతి చుట్టూ మామిడి పండు రసం అంటుకుందే. దొంగ మొహందానా, అప్పటికీ చెప్పాను తినొద్దని. ఇప్పుడు చూడు, దొరికిపోయాం. మనింటి చెట్టు పండ్లు మనం తినడంలో చాటుమాటు ఏముందత్తయ్యా? ఈ చెట్లు మనవే, ఈ పండ్లు మనవే.
మొక్కల్ని ప్రేమగా చూసుకుంటే పండ్లిస్తాయని నువ్వెంత చెప్తున్నా వినలేదమ్మా. కానీ ఇప్పుడు కళ్ళారా చూశాను. ఇన్ని రోజులు నేను వీటిని పట్టించుకున్నదే లేదు. అందుకే అవి తిరిగి ఏ రోజు ఒక్క పండివ్వలేదు. నువ్వు వాటికి చూపించిన ప్రేమకి ప్రతిఫలంగా తిరిగి పండ్లివ్వగలిగాయి. మొక్కలకే కాదు శాంతం, మనుషులకు ప్రేమిచ్చినా తిరిగి ప్రేమే వస్తుంది. ఉంటానండి. ఈ రోజు నుండి మీ అందరితో ప్రేమగా ఉంటాను. నా బద్ధకం కూడా వదిలేస్తాను. ఇదిగో ఇప్పటి నుండి ఈ చెట్టుకి నేను సంధ్య నీళ్లు పోసి శుభ్రం చేసి దీనికి పండ్లు కాయించేలా చెయ్యకపోతే నా పేరు శాంతమ్మే కాదు అని ఆ రోజు నుండి శాంతమ్మ కూడా నీళ్లు పోస్తూ ప్రేమగా మాట్లాడుతూ రోజూ చెట్టు చుట్టూ శుభ్రం చేస్తూ ఉంది. కొన్ని రోజులకి ఆ చెట్టు కూడా ముందు చెట్టులాగే చాలా పళ్ళనిస్తుంది. ఆ పండ్లను అత్తాకోడళ్ళిద్దరూ ఊళ్ళో పంచిపెడతారు. అత్తాకోడళ్ల మధ్య బంధానికి ఆ చెట్టు సాక్ష్యంగా మిగులుతుంది. ఈ కథలోని నీతేంటంటే మొక్కలైనా జంతువులైనా ఈ భూమి మీద ఉన్న ఏ ప్రాణులతోనైనా ప్రేమగా ఉండాలి. ఎందుకంటే ఆలోచించగలిగే శక్తి మనకు మాత్రమే ఉంది, వాటికి లేదు కాబట్టి. ఇదిగో కథ చూసి వెళ్ళిపోవటమేనా? సబ్స్క్రైబ్ చేసేదేమైనా ఉందా? అలా బెదరగొట్టకండి అత్తయ్యా, ఏమనుకోకండే. మా అత్తయ్య గురించి మీకు తెలుసుగా. సరే, మా కథలన్నీ చూస్తున్నారు, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. మేము మీకు ఇలాగే మంచి మంచి కథలను అందిస్తూ ఉంటాం. రామాపురం అనే ఊళ్ళో రంగయ్య పార్వతమ్మ దంపతులున్నారు. వాళ్లకొక్కగానొక్క కొడుకు వినయ్, కోడలు నిర్వి. పార్వతమ్మకు దైవభక్తి చాలా ఎక్కువ. ఎప్పుడూ పూజలు వ్రతాలు అంటూ మడిలోనే ఉండేది. కోడలు నిర్వి సిటీలో పెరిగిన పిల్ల. ప్రపంచమంతా సైన్స్తోనే నడుస్తుందని నమ్ముతుంది. ఈ విషయం మీద అత్తాకోడళ్ళిద్దరికీ ఎప్పుడూ ఏదో ఒక గొడవ. వీళ్ల గొడవ ఆపలేక రంగయ్య వినయ్ వాళ్ల మధ్యలో నలిగిపోతుంటారు. ఒకరోజు పొద్దున్నే 3 గంటలకు పార్వతమ్మ పూజ చేస్తూ మంత్రాలు చదువుతూ గంట మోగిస్తూ ఉంది. ఆ శబ్దానికి నిర్వి కళ్ళు నలుపుకుంటూ బయటకొచ్చి చూసి, ఇదేంటత్తయ్యా 3 గంటలకు ఈ టైంలో పూజ చేస్తున్నారు? బయట వాళ్ళెవరైనా మీ మంత్రాలు వింటే మనం చేతబడి చేస్తున్నాం అనుకుంటారు. అలాంటవింటి, ఇవాళ 11 గంటలకు గ్రహణం ఉంది. అందుకే ఆలోపు తొందరగా పూజ చేసేస్తున్నా. ఎప్పుడో 11 గంటలకు గ్రహణమైతే మీరేంటి 3 గంటలకే గంటల మోతతో మీ దేవుణ్ణి నిద్రలేపుతున్నారు? మీరు పూజ చేసి సంతోషంగా ఉండటం కోసం ఆయనని నిద్ర కూడా పోనివ్వరా? ఎప్పుడు మీరు బాగుండాలని కోరుకుంటారు గాని ఒక్కసారైనా మీ దేవుడి బాగోగుల గురించి కనుక్కున్నారా? పోనీ ఆరోగ్యం ఎలా ఉందనైనా అడిగారా? అది చాలదన్నట్టు పాపం మీ దేవుణ్ణి నిద్ర కూడా పోనివ్వకుండా ఈ అర్ధరాత్రి అరుపులతో భయపెడుతున్నారు. అపచారం, లెంపలేసుకో, కళ్ళు పోతాయి. అయినా నేనుండగా నా దేవుడికి ఏమైనా కానిస్తానా? అయినా ఆయనకేమవుతుందిలే. అయితే మాత్రం నేను దగ్గరుండి చూసుకోను. ఆయన ఆరోగ్యం మీద ఆయనకి చాలా శ్రద్ధ. అందుకే ఆయన 3 గంటలకే నిద్రలేస్తాడే. ఆయన కంటే 1 నిమిషం ముందే ఆయనని నేను నిద్రలేపుతాను. అందుకే ఈ పూజలు పురస్కారాలును. అయినా నా దేవుడు నిద్రపోతే ఈ లోకాన్ని చూసుకునేదెవరే? దానికోసమైనా నా దేవుడు తొందరగానే మేల్కొంటాడు. ఒకవేళ నిజంగా మీ దేవుడున్నా ఇలా అర్ధరాత్రి పూజలు చేసి భయపడుతున్నందుకు మీకు వరాలు కాదు శాపాలిచ్చేవాడు. మీరు మీ చాదస్తం అని పక్కకి తిరిగి తనలో తాను ఇలా అనుకుంది నిర్వి. ఏంటే నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు? కొంపదీసి నువ్వు దేవుణ్ణి నమ్మట్లేదు కదా అని ఆ దయ్యాలొచ్చి నీలో దూరేశాయా ఏమిటి? లేక గ్రహణం అంటే అడ్డగీత నిలువు గీత అని ఏదో వాగావు, అందుకని ఆ గ్రహాలన్నీ పగబట్టి నిన్ను పిచ్చిదానిలా చేసేశాయా? ఇలా నీలో నువ్వే గునుక్కుంటున్నావు పక్కకి తిరిగి మరి అని నవ్వుకుంటూ కోడల్ని హేళన చేసింది. దానికి నిర్వి అత్తగారు తన మీద వేసిన సెటైర్ అర్థమై చిన్నగా ఉడుక్కుంటూ, అది కాదత్తయ్య గారు, మీ దేవుడు మీ గురించి ఆలోచించి పార్వతమ్మ పూజ చేయడం కోసం 3 గంటలకే నిద్రలేచి మేల్కొని ఉంటాను అని మీకెదురుగా కనిపించి చెప్పారా మరి అని ఇంకా ఏదో అనబోతుంటే, పోనీ కోడలుగారు నిద్రపోతారు అని నీకు మాత్రం ఎదురుగా కనిపించి చెప్పారా? గాలి కనిపించట్లేదుగా, నువ్వు పీలుస్తూ బ్రతకట్లే. దాన్నెప్పుడైనా అడిగావా? నిన్ను పిలుస్తున్నాను గాని నువ్వు నాకు కనిపించవెందుకు అని?
అలాగే నా దేవుడు కనిపించే అవసరం లేదు. ఉన్నాడని ఫీల్ అయితే చాలు. అన్నీ ఆయనే చూసుకుంటాడు. అయినా నీ అతి తెలివి సందేహాలన్నీ ఆపి తొందరగా వెళ్ళి స్నానం చేసిరా. కాఫీ టిఫిన్ రెడీ చెయ్యాలి. ఆ పనులన్నీ అయిపోయాక గ్రహణంలో ఏ పని చెయ్యకూడదు. కాబట్టి ఇద్దరం తీరిగ్గా కూర్చొని ఏ డైలాగులు లేని స్పీకర్లా మీ మావయ్యని కూర్చోబెట్టి అధికార పక్షంలో ఇటువైపు నేను, ప్రతిపక్షంగా అటువైపు నువ్వు, ఎటూ తెలుసుకోలేని మిత్రపక్షంగా ఆ వినయ్ గాన్ని కూర్చోబెట్టి తీరిగ్గా గొడవ పడదాం. ప్రస్తుతానికి ఈ సభని ముగించి నువ్వు ముందు తలస్నానం చేసిరా. అంటే మీ ఇంగ్లీష్లో చెప్పాలంటే వాటౌటో గేటౌటో అని ఏదో అంటారుగా, అది చెయ్యి. ఏంటి, ఈ అర్ధరాత్రి 3 గంటలకు తలస్నానం చేసి టిఫిన్లు రెడీ చెయ్యాలా? ఏంటత్తయ్యా మీరు మాట్లాడేది? అని తల మీద చెయ్యి పెట్టుకుంది. నేను మాట్లాడేది తెలుగు భాషేనమ్మా కోడలా. అయినా తెల్లవారుజామున 3 గంటల్ని అర్ధరాత్రి అనరే, వేకువజామంటారు. చెప్పాను కదా ఈరోజు గ్రహణమని. ఆ టైంలోపే అన్నీ చేసెయ్యాలి. గ్రహణంలో ఏ పని చెయ్యకూడదు, ఏం తినకూడదు. అదేదో సినిమాలో లాగా ఇదే నా మాట. ఈ పార్వతమ్మ మాటే శాసనం. ఇక బయలుదేరతావా? అయ్యో అత్తయ్య గారు, గ్రహణమంటే భూమి, చంద్రుడు, సూర్యుడు ఒకే లైన్లోకి రావటం. అది సైన్స్ అత్తయ్య గారు. అంతేగాని ఆ టైంకి ఏం చెయ్యకూడదు, ప్రపంచం మొత్తం ఆగిపోవాలని ఎవ్వరూ చెప్పలేదు. నీ సైన్స్ పాడుగాను. గ్రహణమంటే రాహుకేతువులు కలిసి సూర్యుణ్ణి మింగేయటం. ఆ సమయంలో ఎటువంటి పని చెయ్యకూడదని మా అమ్మమ్మ చెప్పింది. మా కాలంలో చెప్పినవన్నీ వినేవాళ్ళం. ఇదిగో మీ కాలానికి వచ్చేసరికి ప్రతీదీ చదువుకున్నామంటారు, వాదిస్తూనే ఉంటారు. ముందేమో శాస్త్రాలు ఆచారాలు పక్కన పెడితే ఇప్పుడు ఏకంగా దేవుణ్ణే పక్కకి పెట్టేస్తున్నారు. మీరు మీ సైన్స్ పరికరాలు, విద్యా విధానాల తెలివితేటలేంటో ఈ కాలం ఎటుపోతుందో ఏంటో. అది కాదత్తయ్యా. అది లేదు ఇది లేదు. నువ్వు వెళ్ళి స్నానం చేసి రాకుండా ఇలాగే మాట్లాడుతూ ఉన్నావనుకో, ఈ రోజంతా ఇంట్లో వంట చేయనివ్వను. అప్పుడు ఏ సైన్స్ వచ్చి నీ ఖాళీ కడుపు నింపుతుందో నేను చూస్తాను. నా బాధంతా నువ్వు పస్తులుంటావని కాదే, నీ కడుపులో ఉన్న మన ఇంటి వారసుడు కడుపులో ఉండగానే ఉపవాసం ఎక్కడ మొదలెడతాడోనని నా బాధ. అందుకని ఏం మాట్లాడకుండా ముందళ్ళి స్నానం చేసిరావే. ఆ మాటలకి రంగయ్య, వినయ్ ఇద్దరూ నిద్రలేచి కూర్చున్నారు. అక్కడికొచ్చి, ఏంటే అర్ధరాత్రి మధ్యల దరువు? వీళ్ళిద్దరికీ గొడవ పడడానికి పగలు టైం సరిపోవట్లేదనుకుంటా నాన్న. అందుకే రాత్రిని ఎందుకు వేస్ట్ చెయ్యాలని గొడవ పెట్టుకుంటున్నారనుకుంటా. ఏంటి, నిజమా? అవును, అవునవును, నిజమే. మీరు కూడా ఒక డోలు పట్టుకురండి. మధ్యలో తానా తందానా అంటూ వాయిద్దురు గాని. నిజమేనా నోయ్? ఇదేదో బాగుంది. అమ్మా, డోలెక్కడుందో చెప్పు, తీసుకొస్తా. అదిగో ఆ డోరు వెనుక ఇంత పొడుగున చీపిరి రూపంలో ఉంటుంది. వెళ్ళి తీసుకురా. అమ్మో నాన్న, అమ్మని నువ్వే డీల్ చేసుకో, నాకేం సంబంధం లేదు. ఈ వెధవ తెలివితేటలకి ఏం తక్కువ లేదు. 11 గంటలకి గ్రహణం ఉంది. ఈలోపు పనులన్నీ జరిగిపోవాలి. ముందిద్దరూ వెళ్ళి స్నానం చేసి ఆ గరిక జేబులో వేసుకొనొచ్చి దేవుడికి దండం పెట్టుకోండి. తర్వాత టిఫిన్ చేద్దురు. ఏంటి, మళ్ళీ గ్రహణమా? అప్పుడే వచ్చేసిందా? అయినా ఏంటమ్మా ఈ రోజుల్లో కూడా ఈ చాదస్తం? ఏరా వినయ్, ఈరోజు పస్తులుండాలనుకుంటున్నావా? మీ అమ్మ గురించి అన్నీ తెలిసి కూడా ఎదురెళ్తున్నావు. అయినా ఇలాంటి విషయాల్లో మీ అమ్మ మాట మనం వినాలి గాని తనెవ్వరి మాట వినదని నీకు తెలుసు కదా. పద, మనకి వేరే దారి లేదు, స్నానం చేసొద్దాం. ఇవన్నీ వింటున్న నిర్వి ఎలాగైనా దేవుడు కాదు సైన్సే గొప్ప అని తెలియజేయాలని మనసులో అనుకుంది. నిర్విని గమనిస్తున్న పార్వతమ్మ నా కోడలు మళ్ళీ ఏదో గొడవకు రెడీ అవుతుందనుకుంది. అందరూ అన్ని పనులు ముగించుకొని గ్రహణమైపోయే వరకు ఏ పని చెయ్యకూడదని వచ్చి టీవీ ముందు కూర్చున్నారు. అప్పుడు పార్వతమ్మ గ్రహణం వల్ల దోషాలు అని ఒక ప్రోగ్రాం పెట్టింది. వెంటనే నిర్వి రిమోట్ తీసుకుని సైంటిఫిక్గా గ్రహణమంటే ఏంటని ఇంకో ప్రోగ్రాం పెట్టింది. దానికి రంగయ్య, ఒరే వినయ్, వీళ్ళు మళ్ళీ మొదలెట్టేశారా? అవునన్న, గ్రహణమని అమ్మ ఆఫీస్కి కూడా వెళ్ళనివ్వలేదు. ఇవాళ్టికి వీళ్ళిద్దరి గొడవ మనకు తప్పేలా లేదు. చూడండి అత్తయ్య గారు, సైన్స్ వల్లే మన జీవితం సాగుతుంది. ఎన్ని సాక్ష్యాలున్నాయో. కావాలంటే గూగుల్లో కూడా ప్రతి దానికి ఆన్సర్ ఉంది. కానీ మీ దేవుడున్నాడనడానికి సాక్ష్యం ఉందా?
అప్పుడు పార్వతమ్మకి చాలా కోపం వచ్చింది. కానీ కోపాన్ని ఆపుకొని కోడలికి తెలియజేయాలనుకుని, సరే నిర్వి, నేను నిన్ను కొన్ని అడుగుతాను, చెప్తావా? అత్తయ్య గారు దొరికిపోయారు. ఇప్పుడే సైన్స్ గొప్పదని తెలివిగా సమాధానాలన్నీ చెప్పి అత్తయ్య గారి మనసు మార్చాలి అని మనసులో అనుకుని, అడగండి అత్తయ్య గారు, దేనికైనా సమాధానం చెప్తాను. సరే నిర్వి, ఈ ఇంట్లో నేను వంట చేస్తాను, నువ్వు ఇల్లు సర్దుతావు. మనం ఈ పనులు చెయ్యకపోయినా ఇల్లు ఇలాగే శుభ్రంగా ఉంటుందా? అలా ఎలా ఉంటుందత్తయ్య? ఎవరొకరు చెయ్యాల్సిందేగా. కదా, మనమే చేస్తున్నాం కదా. అంటే సైన్స్ సృష్టించిన ఏ యంత్రాలు వచ్చి చెయ్యట్లేదు. మరి సైన్స్ని సృష్టించిన ఆ మేధస్సు ఎక్కడిది? మనదేగా. ఆ సైన్స్ అన్న పదం పుట్టక ముందు నుండే ఓంకారం పుట్టింది. యుగాలు కాలాలు పుట్టాయి. ఆ ఓంకారం ద్వారా అక్షరాలు మొదలయ్యాయి. అవన్నీ మీరు సైన్స్ కోసం వాడుతున్నారు. మరది ఎవరి సృష్టి? సరే, అంతెందుకు, సైన్స్ ఉందని ఎలా తెలుసు? మన సైంటిస్టులు చెప్పారత్తయ్యా. అంటే ఎవరో చెప్తేనే నీకు తెలిసింది. అలాగే దేవుడున్నాడని మన గ్రంథాలు మనకి చెప్తున్నాయి. చూస్తేనే నమ్మాల్సిన అవసరం లేదు. అంతెందుకు, ఇప్పుడు నువ్వు కడుపుతో ఉన్నావు. నీ బిడ్డ ఉన్నాడని నువ్వు చూసావా? లేదత్తయ్యా. మరి నువ్వు చూడనప్పుడు నీ బిడ్డున్నాడన్నది నిజమా అబద్ధమా? అలా కూడా కాదు. మనం గాలి పీల్చకుండా ఊపిరి బిగబట్టి ఒక్క క్షణం కూడా ఉండలేం. ప్రాణం పోయినంత పనవుతుంది. అలాంటిది నీ కడుపులో బిడ్డ ఏ విధంగా గాలి పీలుస్తూ బ్రతుకుతున్నాడంటావు? అదేనమ్మా మన సృష్టి. ఇది సైన్స్ కాదు, ఆ దేవుడు మన శరీరాన్ని మలచిన తీరు. దీనికి సాక్ష్యాధారాలు అవసరం లేదు. మనమే నిలువెత్తు నిదర్శనం. అది నమ్మకం, అంతే. నా దేవుడి మీద నమ్మకం నాకు ఆనందాన్నిస్తుంది, ప్రశ్నల్ని కాదు. దానికి నిర్వీ కళ్ళలో నీళ్లతో ఇలా అంది. నిజమే అత్తయ్యా, చదువుకోకపోయినా చాలా చక్కగా చెప్పారు. చదువుకుని నేనేమో మూర్ఖురాలిలా వాదిస్తున్నాను. నన్ను క్షమించండి. ఇక నుండి కనిపించే మీరే నా దైవం అని కాళ్ళకి నమస్కారం చేయబోతుంది. అప్పుడు పార్వతమ్మ కోడల్ని పట్టుకుని ఆపుతూ, కడుపుతో ఉన్నావు, ఇలా చెయ్యకు. నా కోడలు బంగారం అని కోడల్ని ముద్దు పెట్టుకుంది. ఇదంతా చూస్తున్న రంగయ్య వినయ్లు, అమ్మయ్యా, ఇవాళ్టికి వీళ్ళిద్దరి గొడవ అయిపోయింది. ఇక మనం ప్రశాంతంగా ఉండొచ్చు. ఇక అందరం కలిసి ఒక మంచి సినిమా పెట్టుకుని చూద్దాం అని అందరూ కలిసి నవ్వుకుంటారు. ఈ కథలోని నీతేంటంటే, దేవుడు లేనిదే సృష్టి లేదు, సైన్సు లేదు. సృష్టి గొప్పతనం తెలియాలంటే సాక్ష్యాలు, వాదనలు అవసరం లేదు. కొన్నింటిని నమ్మాలి, అంతే. నమ్మకం అనేది ఎవరు పుట్టించేది కాదు, ఎవరికి వారుగానే తెలుసుకోవాలి.